హలో గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఎండ తీవ్రత మాత్రం మామూలుగా లేదు. 56 డిగ్రీలు దాటిపోయినటువంటి ఎండ. ఢిల్లీలో 56 డిగ్రీలు ఎండ కొట్టింది. ఇక పోతే ఈ ఉక్కపోత మామూలుగా లేదు. చెమటలు మాత్రం ఒక్క 10 నిమిషాలు ఫ్యాన్ ఆగిపోతే విపరీతంగా గారుతున్నాయి చెమటలు. అసలు మైండ్ కూడా పనిచేస్తలేదు ఈ ఉక్కపోతకి, ఈ వేడిమికి, ఈ వేడి గాలికి అసలు మైండ్ కూడా పనిచేస్తలేదు. ఇంత ఘోరంగా ఎండనైతే కొడతా ఉంది. ఇక ఎవరు ఏం చెబుతారో, ఇక ఇవాళ తుది ఎన్నికలు, ఇవాళ తుది గడువు, ఇక ఇవాళ నేడు తుది గడువు అంటే ఇవాళ ఎన్నికల విడత అయిపోతుంది. ఇక ఎన్నికల విడత అయిపోగానే సాయంత్రం 6:30 ఎగ్జిట్ పోల్స్ బయట పెడతారట. మరి ఎవరు ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయనేది బయట పెట్టబోతున్నారట. ఇక నేడు లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6:30 తర్వాత వెల్లడి కానుంది. అసలు కంటే కొసరు ఇక ఎక్కువైనట్లు కూడా ఓట్ల పండగలో ఆఖరి అంకం. ఇక ఫలితాల వెల్లడే అయినా కూడా ఇక అంతకుముందే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేకెత్తించేటువంటి ఘట్టం ఎగ్జిట్ పోల్స్. ఇక 18వ సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారం ముగుస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి. ఇక వివిధ సర్వే సంస్థల, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపైన సార్వత్రిక ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పదే వస్తున్నటువంటి 400 పార్ సాధ్యమయ్యేనా, ఇక భాజపాకు సొంతంగా సీట్లు తగ్గుతాయా లేదంటే పెరుగుతాయా, ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా తెలిసిపోతుంది. విపక్ష ఇండియా కూటమి ఇక పుంజుకుంటుందా, ఆంధ్రవని మొగ్గు ఎటువైపు, ఇక ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటికి శనివారం నాటి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా సమాధానం ఇవ్వకున్నా ఇక ఉజ్జయింపుగా ఓ అంచనాను కూడా ముందుంచుతాయి. ఇక ఇవి కాస్త అటు ఇటుగా నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ అంతిమ ఫలితం పైన మరి మరింత సర్వేగాన్ని, ఉద్వేగాన్ని, ఇక ఉద్విగ్నతను కూడా పెంచుతాయి. ఇక తినబోతూ రుచి అడిగినట్లు ఉంది. ఇక 4 రోజులైతే 4వ తారీఖు నాడు ఎన్నికల రిజల్టే బయటకు వస్తాయి. అయినా ఎగ్జిట్ పోల్స్ చూడాలి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయనేటువంటి ఆతృత ఖచ్చితంగా ఉంటుంది. మరో 2-3 రోజుల్లో తుది ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉన్న పోలింగ్ తేదీ చివరి రోజు ఇక వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా చూడాలనేటువంటి ఆశ ఉంటుంది. నేడు తుది విడత. ఇక 57 స్థానాలకు జరగనున్నటువంటి పోలింగ్ బరిలో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు కూడా ఇక మొత్తానికి బరిలో ఉన్నారట. ఇక 4న ఓట్ల లెక్కింపు కూడా ఫలితాలు అదే రోజు వెలువడనున్నాయి. ఇక ఎవరిదో విజయ మార్గం. ఇక ఒడిశాలో 6 లోక్సభ, ఇక 42 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒడిశాలో 6 లోక్సభ స్థానాలకు, 42 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ అక్కడ ఓటింగ్ అయితే జరగబోతుంది. ఇక కోడ్ ముగిశాక కొలువుల పండగ. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కథ. కోడి ముగియగానే కొలువుల పండగ అనట. కొలువుల పండగ 13,000 కొలువులు వేస్తారు, దానికి కొలువుల పండగ. టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు. ఇక నెలాఖరులోగా గురుకుల సొసైటీలో ఇక పోస్టింగ్లు. మొత్తానికి ఇది కొలువుల పండగ. కోడ్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత స్పీడ్లో ఉరికి పనిచేస్తాడో చూడాలి. ఇక కోడు ఎన్నికలని గెలిచినప్పటి నుండి ఎన్నికల మీదనే ఉన్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయింది, బిజీ కూడా అయిపోయింది. ఇక నామినేటెడ్ పదవులు అవి ఇవి ఉంటాయి అంటాడు. అయ్యో, మరి వాటి గురించి కూడా ఆయన అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పనులు అవి నామినేటెడ్ పదవులు మీరు ఇచ్చుకోండి, కానీ ప్రజల మీదనైతే ఫోకస్ పెట్టుర్రి. ఇక లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది. ఇక కోడ్ కారణంగా నిలిచిపోయినటువంటి పలు నోటిఫికేషన్లకు కూడా ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్నటువంటి అభ్యర్థులకు పోస్టింగులు దక్కనున్నాయి. గురుకుల, పోలీసు, ఇక నియామక బోర్డుల పరిధిలో మొత్తానికి నియామకాలు పూర్తి కాగా టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు కూడా ఫలితాలు వెల్లడి కానున్నాయి. గురుకుల సొసైటీలు జూన్ నెలాఖరులోగా పోస్టింగుల ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. ఇక టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు 13,000కు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాల వెల్లడి ధృవీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలన పూర్తయినటువంటి నోటిఫికేషన్లకు కూడా మొత్తానికి త్వరలో
పరిశీలన పూర్తయినటువంటి త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది. ఇక జనరల్ ర్యాంకు జాబితా అయినటువంటి జిఆర్ఎల్ ఇక వెల్లడైనటువంటి నోటిఫికేషన్లకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి 2-3 నెలల్లో నియామకాలు పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో కమిషన్ పనిచేస్తుంది. ఇక టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో అత్యధికంగా గ్రూప్ 4 కింద 8,180 పోస్టులు ఉన్నాయి. ఇక రాత పరీక్షలో మొత్తానికి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా జిఆర్ఎల్ వెల్లడైంది. ఇక క్రీడా కేటగిరీలో 1,569 మందికి ధృవీకరణ పత్రాలు కూడా పరిశీలన పూర్తి అయినటువంటి అంశం. ఇకపోతే మిగతా అభ్యర్థుల పత్రాల పరిశీలన ఈ నెలలో ప్రారంభించేందుకు కూడా కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. నియామక ప్రక్రియ తుది దశలో ఉందంట. ఇక ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇక ఇంజనీర్ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన కూడా పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇక ఇంజనీర్ పోస్టుల తుది కీతో పాటు ఇక జిఆర్ఎల్ను కూడా కమిషన్ విడుదల చేసింది. ఇక 1:2లో మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన కూడా చేయాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి కూడా పరిశీలన ముగిసింది. ఇక దివ్యాంగులైనటువంటి అభ్యర్థులు కూడా వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఇక వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల ఇక జిఆర్ఎల్ విడుదలవుతుందట. మొత్తానికి వాళ్ళకు కూడా వికలాంగులకు సంబంధించి ఇది ఇట్లా ఉన్నది వార్త. ఇకపోతే ఢిల్లీలో వేడి గాలుల నేపథ్యంలో గొడుగు చున్నీతో ఎండ నుంచి రక్షణ పొందుతున్నటువంటి యువతులు ఎండ తీవ్రత తట్టుకోలేక గొడుగులు పట్టుకొని చున్నీలంతా ముఖానికి చుట్టుకొని పోతా ఉన్నారు. ఇక నిప్పులు కురిసిన నాగ్పూర్ 56 డిగ్రీల ఢిల్లీలో కాదయ్యో నాగపూర్లో నిప్పులు కురిసింది. 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దేశవ్యాప్తంగా భగభగలు. ఇక 40 మందిని బలిగొన్నటువంటి వడగాల్పులు. మృతుల్లో 25 మంది ఇక పోలింగ్ సిబ్బంది 25 మంది పోలింగ్ సిబ్బంది చనిపోయారట. ఈ ఎండ తీవ్రతకు 40 మందిని బలిగొన్నటువంటి వడగాల్పులు మామూలుగా లేదు. ఇక గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లు జరిగినాయంట. గొర్రెలు ఇచ్చినప్పుడు బాగానే ఉన్నది, గొర్రెలు పంచినప్పుడు బాగానే ఉన్నది. అప్పుడు కుంభకోణాలు దోపిడీలు వీటి గురించి ఎవరు మాట్లాడలే. గొర్రెలు వస్తూ ఉన్నాయి, తీసుకుంటా ఉన్నారు. కేసీఆర్ను బదనాం చేసేటువంటి కథలు ఇవన్నీ. 700 కోట్ల కుంభకోణం జరిగిందంట. ఇక ఏసీబీ దర్యాప్తులో బహిర్గతం. తాజాగా రాష్ట్ర పశుఘానాభివృద్ధి సంస్థ సిఇఓ రామచందర్ నాయక్ అరెస్ట్ అయిపోయినారట. తలసాని మాజీ ఓఎస్జీ కళ్యాణిక సైతం కటకటల పాలైపోయినారట. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు 700 కోట్లు ఉంటుందని కూడా అవినీతి నిరోధక శాఖ అయినటువంటి తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. ఇక పశుఘనాభివృద్ధి సంస్థ సిఇఓ రాష్ట్ర గొర్రెల మేకల ఇక అభివృద్ధి సామైక్య పూర్వ ఎండి రామచందర్ నాయక్ పశుసంవర్ధక శాఖ అయినటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మాజీ ఓఎస్డి మొత్తానికి గుండమరాజు కళ్యాణ్ కుమార్ను కూడా ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మొత్తానికి గొర్రెల పథకంలో 700 కోట్ల కుంభకోణం జరిగినదంట. ఇక మేడిగడ్డకు పరీక్ష కాలం మళ్ళీ ఏమైంది? రిపేర్ చేస్తూనే ఉన్నారు, మళ్ళీ ఏమైంది? ఇక ఇన్వెస్టిగేషన్లకు 4-5 నెలలు పట్టే అవకాశం ఉందట. మళ్ళీ పొడిగించిరా, ఈ పని ఎప్పుడో చేయొచ్చు అంటే మళ్ళీ ఆపిరు. మీ రాజకీయం కోసం జనాలను రైతుల్ని ఆగం చేసే ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదు. ఇది 3 సంస్థల నిపుణులతో పరిశీలనకు సంప్రదింపులు. తాత్కాలిక మరమ్మతులకు జూన్లో వచ్చే ప్రవాహాలతో ఇక ఆటంకం కూడా ఉంటుందట. ఇది కథ. వీళ్ళు మొత్తానికి మేడిగడ్డను రిపేర్ చేసి అసలే చూపెట్టరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసలు మేడిగడ్డను రిపేర్ చేయాలనేటువంటి ఆలోచన తనకు లేదు. ఇది ఎప్పుడు కూలిపోతే కేసీఆర్ గురించి ఎప్పుడు దుష్ప్రచారం చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. దాన్ని రిపేర్ చేసి మళ్ళీ నీళ్లు నింపి పంపిస్తాడా రైతులకి? కేసీఆర్ అంటే అగ్గి పగనేనా? ఆయన తలబెట్టిన పనులే తీసి పడబెట్టే. రాష్ట్ర గీతంలోకి వెళ్ళి కాకతీయ తోరణము చార్మినార్ అది పీకి పడేసినోడు ఇవాళ ఈ మేడిగడ్డ గురించి అంత కేర్ తీసుకొని రిపేర్ చేసి మళ్ళీ దాన్ని రూపురేఖలు మార్చేస్తే ఎవరికి వస్తుంది పేరు? కేసీఆర్కు మళ్ళీ పేరు వస్తుంది, బాగానే ఉందనే కాడికి వస్తుంది. అందుకే దాన్ని కథ మొత్తం అది పనికే రాదని చెప్తాడు. ఇంకా పనికే రాదట ఇక మొత్తం. ఇక డొనాల్డ్ ట్రంప్ దోషే. హష్మనీతో ముడిపడినటువంటి 34 కేసుల్లో మొత్తానికి న్యూయార్క్ కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చేసిందట. జూలై 11న శిక్ష ఖరారు కాబోతుంది. ఇక మహాపరాధిగా తేలినటువంటి అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు. మొత్తానికి నడక, జపం, ధ్యానం. 2వ రోజు వివేకానంద స్మారక స్థలంలో మోదీ కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం లాంటి
ద్రవహారమే ఇక నేడు ముగియనున్న 45 గంటల కార్యక్రమం. 45 గంటల సేపు ధ్యానంలో ఉన్నటువంటి మోదీ ఇవాళ ముగిసిపోతుందంట. కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసమే ఆయన ఆహారంగా తీసుకోవడం జరిగింది. ఇక అవినాష్కు చిక్కినటువంటి ట్రాన్స్కో ఎస్ఈ ఇక పట్టుబడిన వారిలో ఈడీ, ఏఈ. మరో కేసులో పట్టుబడ్డ కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎస్ఐ. ఆనిషాకు చిక్కినటువంటి ట్రాన్స్కో ఎస్ఈ ఆనిషాకు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మాల విరమణ కోసం వేచి ఉన్నటువంటి దీక్షాపరులు మొత్తానికి హనుమాన్ మాల తీయడానికి వచ్చినటువంటి స్వాములు ఇక కోలాహలంగా కొండగట్టు అంజన్న సన్నిధి, ఇది కొండగట్టు అంజన్న సన్నిధి స్వాములతోనే మొత్తం కిక్కిరిసిపోయింది. చూడు, ఇక మాల తీయడానికి వచ్చిన స్వాములు వీళ్ళంతా. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు ఇక వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి హనుమాన్ మాలాధరణలు కూడా ఇక విరమణ కోసం క్షేత్రానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం ఇక మొత్తానికి క్యూ లైన్లలో బారులు తీరారు. ఇక రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా వేల సంఖ్యలో ఇక నిరీక్షిస్తూ ఉన్నటువంటి అంశం ఇక ఇట్లా ఉన్నది. స్వాముల 10 దాటినాక కూడా రద్దీ మామూలుగా లేదు. స్వాములు నడక, జపం, ధ్యానం. ఈ కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేత. ఏది జూన్ 2వ తారీఖున. అప్పుల బాధతో యువ రైతు బలవన్మరణం. కటకటాల్లోకి ప్రజ్వల్. అర్ధరాత్రి దాటాక విమానాశ్రయంలో అదుపులోకి అరెస్టు చేసిన మహిళా పోలీస్ అధికారులు. మొత్తానికి ఎస్ఐటి పోలీసుల అదుపులో ప్రజ్వల్ రేవన్నా అరెస్ట్ అయిపోయినాడు. ఇక గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లు. ఇది మళ్ళా వచ్చింది ఆ వార్త. ఇకపోతే అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో చూద్దాం. ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం ట్యాంక్ బండ్ పైన కొనసాగుతున్నటువంటి ఏర్పాట్లు. ఇగో ట్యాంక్ బండ్ పైన చూడురిగో, మంచిగా చూడురి. ట్యాంక్ బండ్ మీద మొత్తం మ్యాట్లు వేస్తారు. ఇగో ఏర్పాట్లు మామూలుగా చేస్తారు. మరమ్మతులు గట్టిగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి కదా అప్పుడు ఉద్యమంలో పాల్గొనకపోయినా ఇప్పుడన్నా ఆవిర్భావ దినోత్సవం రోజైనా యుద్ధం చేసినట్టుగా మొత్తం మీద ఈ రకంగా ఇదే రకంగా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. చూడురి, ఆవిర్భావ వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలంట. రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు. ఇందులో రాజకీయం అనేదే లేదంట. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మరి ఇది వాస్తవమే కదా. మన తెలంగాణ, మనం తెచ్చుకున్న తెలంగాణ. ఇందులో ఈ విషయాలు కూడా చెప్పొద్దు. ఇక ప్రతిపక్ష నేతలకు కూడా సర్కార్ ఆహ్వానం. కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు కూడా ఇన్విటేషన్స్ కూడా పోయినాయట. కోదండరాం లాంటి ఉద్యమ నేతలకు కూడా బాధ్యతలు కూడా ఇచ్చినామని చెప్తున్నారు. ఇక కేసీఆర్కు ప్రత్యేక ఆహ్వానం ఇచ్చినారట. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాలకు హాజరు కావాలని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రభుత్వ ప్రోటోకాల్ అడ్వైజర్ అయినటువంటి హర్కర వేణుగోపాల్, ఇక ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ అరవింద్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ నంది నగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆహ్వాన పత్రిక అందజేసిండ్రట. మొత్తానికి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. చేరి చేస్తే బాగానే ఉంటుంది లేండి, చేయాలి కదా. ఇకపోతే కన్యాకుమారిలో మోదీ ధ్యానంలో ఉన్నటువంటి అంశం. 25 గంటలు ధ్యానంలో ఉన్నాడు మోదీ. ఇక స్టూడెంట్ల ఇండ్లకు కేయు ఆన్సర్ షీట్స్. కాకతీయ వర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి డిగ్రీ ఇక ఆన్సర్ షీట్స్ కూడా ఏకంగా స్టూడెంట్ల ఇండ్లకే వెళ్ళాయి. ఎగ్జామినేషన్ బ్రాంచ్లతో ఇక రోజు కూలీగా పనిచేస్తున్నటువంటి ముగ్గురు ఈ భాగోతానికి తెరలేపారు. ఇక స్టూడెంట్ల ఆన్సర్ షీట్లు కూడా రాసి మళ్ళీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లోని సంబంధిత బండిల్స్లోని చేర్చారు. అయ్యా అమ్మ ఇదేంద్ర భయ్, స్టూడెంట్ల ఇళ్లకు కేయు ఆన్సర్ షీట్స్ పోయినాయట. ఇట్లా ఉంటే ఆదిలాబాద్ రైతులకు రాశి సీడ్స్. ఇక తమిళనాడు నుంచి 30,000 ప్యాకెట్లు తెప్పించినటువంటి సర్కార్ మరో 40,000 ప్యాకెట్లకు ఆర్డర్. జిల్లాకు మొత్తం 1.50 లక్షల ప్యాకెట్లు వచ్చినాయంట రాశి సీడ్స్. ఇక కేసీఆర్ను అరెస్ట్ చేయాలి. ఎవరయ్యా అనేది ఎవరు ఈ లక్ష్మణ్ ఏందయ్యా గిట్లా మాట్లాడుతాడు. ఫోన్ ట్యాపింగ్తో దేశ ద్రోహానికి పాల్పడ్డాడు లక్ష్మణ్.
లక్ష్మణ్ చెప్తుండు కేసీఆర్ను అరెస్ట్ చేయాలంట. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి, దేశ రక్షణ కోసం వాడాల్సినటువంటి వ్యవస్థను నాశనం చేసిండు. ఇక కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించేందుకు బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిండట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా ఏసీబీకి అప్పగించాలని డిమాండ్. ఇక నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఇక ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా చేస్తున్నటువంటి అంశం. ఇక గోదావరి కరకట్టల నిర్మాణానికి 200 కోట్లు రిలీజ్ చేస్తాం, ఇక ముంపు గ్రామాల రైతులను కూడా ఆదుకుంటామంటే మంత్రి ఉత్తమ్ చెప్తున్నటువంటి అంశం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసినటువంటి రైతులు. ఇది అందాల బొమ్మ మోసుకొచ్చినటువంటి వార్త. మొత్తం ఇందులో కేసీఆర్కు తిట్ల పురాణమే ఉంటుంది. ఇందులో గోదావరి కరకట్ట నిర్మాణానికి 200 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పినారంట ఉత్తమ్. రైతులతో కలిసి మంత్రి ఉత్తమ్కు వినతి పత్రం ఇస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అయ్యో చిరునవ్వు నవ్వుతుండయ్యా మంత్రి ఉత్తమ్. ఆయన కళలో కూడా ఊహించలేదు నేను మంత్రిని అవుతానని, ఈ పార్టీ గెలుస్తుందని, వాళ్ళ ప్రభుత్వం వస్తుందని కళలో కూడా ఊహించలే. మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా పరిశీలనలు ఇంకెప్పుడు చేస్తారు రుణమాఫీ? అధ్యయనానికి వెళ్ళినటువంటి అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు ఇంకా త్వరలో రాష్ట్ర సర్కారుకు ఇక ఆఫీసర్ల రిపోర్టు. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్లైన్స్ ఖరారు. ఇక 2019లోనూ 2 లక్షల క్రాప్ లోన్లు కూడా మాఫీ చేసిన మహారాష్ట్ర. 2 లక్షల క్రాప్ లోన్లట 2019లో. 15 ఆగస్టు కల్లా రైతు క్రాప్ లోన్లు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగా చర్యలు వేగవంతం చెయ్యిరి. ఒకవేళ రుణమాఫీ చేయకపోతే అప్పుడు ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఇక ఉడుకుతున్న రాష్ట్రం. 2 జిల్లాల్లో 47 నుంచి 47 డిగ్రీలు, 9 జిల్లాల్లో 46, ఇక 5 జిల్లాల్లో 45 ఈ రకంగా నమోదైనటువంటి టెంపరేచర్లు. అధికంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో 47.1 డిగ్రీ. ఇక ఈ నెలలో 3వసారి 47 డిగ్రీలు ఇక మార్క్ టచ్ అయిపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 7 మృతి చెందినటువంటి అంశం. ఇక ఇయాల్టి నుంచి వర్షాలు కూడా పడే అవకాశం ఉందట. ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్నటువంటి హీట్ వేవ్స్. ఇవాళ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. 2 రోజుల్లో 54 మంది మృతి చెందినారట. బీహార్లోనే 32 మంది మృత్యువాత. ఇక వడదెబ్బ తాళలేక పిట్టల్లా రాలిపోతున్నటువంటి జనం. నాగపూర్లో 56 డిగ్రీల సెల్సియస్ నమోదు. ఇక దేశవ్యాప్తంగా కూడా యావరేజ్ టెంపరేచరు 45 డిగ్రీలు ఉంది. మొత్తానికి దేశవ్యాప్తంగా యావరేజ్గా చూసుకుంటే టెంపరేచర్లు 45 డిగ్రీలు ఉంది, మామూలుగా లేదు. 45 డిగ్రీలు. మొన్నదాకా 42, 40 ఉండే, 39 అట్లా ఉండే, 45. ఇక 7 రోజుల కస్టడీకి ఇక మొత్తానికి ప్రజ్వల్ని అరెస్ట్ చేసినారు. ఈయన 7 రోజులు కస్టడీలో ఉంచబోతున్నటువంటి అంశం. జర్మనీ నుంచి అర్ధరాత్రి ఎయిర్పోర్టుకు 20 నిమిషాల్లోనే అరెస్ట్ చేసిన మహిళా పోలీసులు. ఇక సిఐడి కార్యాలయంలోని సిట్ విభాగానికి తరలింపు. ఇక తెల్లవారే వరకు కూడా అక్కడే ఎంపీ మొత్తానికి రవాణా. ఇక సిట్ అధికారుల విచారణ, వైద్య పరీక్షల అనంతరం ఇక కోర్టుకు 14 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సిట్ వారం పాటు అనుమతి. ఇక ప్రజ్వల్ తండ్రి రేవన్న బెయిల్ రద్దు చేయండి అంటూ హైకోర్టులో సిట్ పిటిషన్ వెల్లడి. ఇక ఎల్లుండి విచారణ. ప్రజ్వల్ తండ్రి రేవన్న బెయిల్ రద్దు చేయండి. ఇక ప్రజ్వల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పోలీసులు. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం భారీ భద్రత నడమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ షాక్ ఖజానాకు మొత్తానికి వచ్చిందట. ఇంగ్లాండ్ నుండి 1,00,000 కిలోల బంగారం వచ్చిందట. వాయమ్ము. భారీ భద్రత నడమ ప్రత్యేక విమానంలో ఇక ఆర్బీఐ మొత్తానికి ఖజానాకు చేరుకుంది. నిల్వ సర్దుబాట్లలో కూడా భాగంగానే భారత్కు ఈ స్థాయిలో ఇక తరలింపు. 15 ఏళ్ల క్రితం ఇక ఐఎంఎఫ్ నుంచి ఆర్బీఐ 200 టన్నుల కొనుగోలు చేసిందట. ఇక కొన్నేళ్లుగా బంగారాన్ని కొంటూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోని నిల్వ ఉంచిందట. ఇక విదేశీ మారక నిల్వల సంక్షోభంతో 1991లో బంగారం తనఖా ఇక ఇప్పుడు 100 టన్నులను దించడం ఇక దేశ ఆర్థిక శక్తికి నిదర్శనం అని చెప్తున్నటువంటి ఆర్బీఐ. ఎప్పుడో కొనిపెట్టిందట, ఇక దించిందట. మొత్తానికి 200 టన్నులు కొనుగోలు చేసి ఇప్పుడు 100 టన్నులు దించిందట. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం 1,00,000 కిలోల బంగారం వచ్చింది. ఈ అమెరికా స్పెల్ బిలో తెలంగాణ సంతతి. ఇక విద్యార్థి గెలుపు 90 సెకండ్లలో 29 పదాలు ఇక తప్పులు లేకుండా చెప్పినటువంటి బృహత్. 41
64 లక్షలతో పాటు ఇక పలు బహుమతులు కూడా సొంతం. ఇక బృహత్ తండ్రి స్వస్థల నల్గొండ స్వస్థలం వచ్చేసి. ఇక ప్రైవేటు బడుల్లో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు విక్రయం. ఏది ప్రైవేటు బడుల్లో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ల విక్రయం. ఇది 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 మాప్ చేయాలి, ఫస్ట్ ఇది బంద్ చేయాలి, నిషేధం చేయాలి. దీన్ని ఆదేశాలు జారీ చేసి విద్యాశాఖ సర్క్యులర్తో సమస్య తీరదు, ఇక కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పుస్తకాల పబ్లిషర్ల విజ్ఞప్తి. ఇవి బంద్ చేయాలి. అదే స్కూల్లో పుస్తకాలు కొనాలి, యూనిఫామ్లు కొనాలి. దొంగనా కొడుకులు స్కూల్ పెట్టి దోపిడీకి ఎగబడ్డారు. దొంగనా కొడుకులు, దరిద్రపు నా కొడుకులు. ఇక గొర్రెల పంపిణీలో 700 కోట్లు నేటితో తెర. ఇక సార్వత్రిక ఎన్నికల చివరి దశ నేడే. ఇక వారణాసి సహా 57 కీలక స్థానాల్లో పోలింగ్. మొత్తానికి కమలనాథుల భవితవ్యానికి అగ్ని పరీక్ష. ఇక యూపీలో ఇండి కూటమి నుంచి గట్టి పోటీ కూడా ఉండబోతుందట. మొత్తానికి ఇవాళ ఎన్నికలు క్లోజ్, ఎన్నికల కోడ్ అయిపోతుంది. ఇక అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయట. అక్టోబర్లో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. అమ్మో. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అప్పుడే. రుణమాఫీ పూర్తయ్యాకి నిర్వహించేటువంటి అవకాశం. మొత్తానికి డబ్బుకు వ్యవస్థ దాసోహం అయిపోతుంది. ఇక వ్యవస్థగత భ్రష్టత్వానికి కూడా నిలువుటద్దం. ఇక మొత్తానికి పుణె యాక్సిడెంట్ కేసు. 2 ప్రాణాలను బలిగొన్న నిందితుడికి గులాములుగా ఇక మారినటువంటి రాజకీయ నాయకులు, పోలీసులు, వైద్య నిపుణులు కూడా మారినారంట. డబ్బుకు లోకం దాసోహం. అడుగడుగున కేసును ఇక నీరుగార్చేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. పుణె పోలీస్ కమిషనర్కు కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవార్ ఇక ఫోన్ చేసి ఈ కేసులో చూసి చూడనట్టు పోవాలంటూ సలహా ఇచ్చినాడంట. ఇక ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టి నిందితుడికి పోలీసుల మర్యాదలు కూడా. ఓని అమ్మ, ఏసీబీ కుర్చీలో కూర్చునబెట్టి నిందితుడికి మర్యాదలు చేసినారట. ఇంకా పూలమాసి పూజలు చేయకపోయినరా. రక్త నమూనాను మార్చేసి తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి వైద్యులు. ఇక వైద్యుల కథలు ఇట్లా ఉన్నాయి. తప్పుడు నివేదిక ఇచ్చారట డాక్టర్లు కూడా. అబ్బా, డబ్బులురా డబ్బులు, పైసా ఉంటే పానం తీయొచ్చు, పానం పోయొచ్చు అంటే ఇదే. ఇంత ఘోరమా? ఇక టెస్కాబ్ చైర్మన్ పదవికి కొండూరి రాజీనామా, వైస్ చైర్మన్ కూడా అవిశ్వాసం నోటీసులతో నిర్ణయం. ఇక కదం తొక్కినటువంటి ఆర్థికం. 2023-24లో డీజీపీ జీడిపి వృద్ధి రేటు వచ్చేసి 8.2%. ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్నటువంటి దేశంగా భారత్ ఉందట. ఇక విజయంతో విరమణ. ఏపీలో జగన్ కక్ష సాధింపుకు పాల్పడినటువంటి పోలీసు యూనిఫామ్లోనే ఇక ఏబీవీ రిటైర్. ఇక ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్. మధ్యాహ్నం బాధ్యతలు, సాయంత్రం రిటైర్ అయిపోయిందట. ఇక పవర్ ప్లాంట్ బయట నిల్వ ఉంచినటువంటి ఇనుప సామాగ్రి. యాదాద్రి ప్లాంట్ ఇక దొంగల ముఠా పట్టివేత. మొత్తానికి పరికరాల చోరీ. హైదరాబాద్లో విక్రయం. 1.49 కోట్ల సామాగ్రి, నగదు స్వాధీనం. 11 మంది నిందితుల అరెస్టు. చోరీకి గతంలో అక్కడ ఇక పనిచేసినటువంటి ఓ పోలీసు అధికారి సహకారం కూడా ఉందట. అబ్బో, పోలీసు అధికారి సహకారం కూడా ఉందట. అయ్యో. నాగపూర్లో ప్రపంచ రికార్డు చేరువలో. ఇక ఉష్ణోగ్రత 56 డిగ్రీల ఎండల తీవ్రత. హనుమకొండ జిల్లాలో చెట్ల కింద సేద తీరుతున్నటువంటి గొర్రెలతో పాటు కాపర్లు కూడా సేద తీరుతున్నారు. ఎండ మరి తీవ్రత మామూలుగా లేదు. ఇక ఏంది ఈ నమస్తే తెలంగాణలో వార్తలు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఫైట్ చేసినట్టుగా ఉంటాయి. గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచె విధించిండ్రంట. తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్నటువంటి హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద శుక్రవారం ఇనుప కంచె ఇక మొలిచింది. ఇక ఒకవైపు జూన్ 2న జరగనున్నటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఇక అమరుల స్తూపాన్ని కూడా ముస్తాబు చేస్తూనే మరోవైపు ఎన్నడూ లేని విధంగా గన్ పార్క్ చుట్టూ ఇక ఫిన్సింగ్ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా తెరలేగుతుంది. మొత్తానికి గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచె ఎందుకు బిగించిండ్రు? కేసీఆర్ పథకాలు బంద్. ఇక సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పరుస్తుంది. ఇక రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన ఇక స్కీములు కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్. కేసీఆర్ పథకాలన్నీ బంద్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనవాళ్ళు లేకుండానే చేస్తుండు, పథకాలు కాదు.
ఇక పథకాల నిలిపివేతతో నష్టపోతున్న ప్రజలు. అంతర్జాతీయ ప్రశంసలు దక్కినటువంటి పథకాలకు మంగళం పాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, సీఎం బ్రేక్ఫాస్ట్ అన్నీ బంద్ అయిపోతున్నాయి. దళిత బంధు, బీసీలకు ఇక 1,00,000 విదేశీ విద్యానిధి ఇక మాయమైపోతున్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇక సాగునీటి ప్రాజెక్టులకు ఇక అదే గతి పట్టబోతుంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న ఆలోచనే కారణమా? ముమ్మాటికి ఇదే కారణం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ ఎత్తుగల్లు. కేంద్రం సాయంతో ఇకపై కిట్, ఇక కొత్త అప్పు 2,000 కోట్లు రిజర్వ్ బ్యాంకుకు ఇండెంట్ ఇక పెట్టినటువంటి రేవంత్ సర్కార్. 5 నెలల్లో 27,000 కోట్లకు కూడా చేరిన రాష్ట్ర ప్రభుత్వ రుణం. 5 నెలల్లోనే 27 కోట్ల రుణం చేసినారంట రాష్ట్ర ప్రభుత్వం. సిగ్గుబాయే. రాజధాని పైన ఉమ్మడి వాదన. 10 ఏళ్ళైనా ఏపీకి రాజధాని కరువైపోయింది. రేపటితో తీరనున్న ఉమ్మడి గడువు. హైదరాబాద్పై మళ్ళీ ఏపీ నేతల కన్ను. ఇక పాతరాగం అందుకుంటున్న నేతలు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పలువురు వ్యాఖ్యలు. మండిపడుతున్న తెలంగాణ వాదులు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మార్చాలని చెప్తున్నారట. మరి ఇదేనా మనం తీసుకొచ్చుకున్న తెలంగాణ? రాజధాని పైన ఉమ్మడి వాదన వస్తుందట. 10 ఏళ్ళైనా ఏపీకి రాజధాని కరువైపోయింది. ఏపీకి 10 ఏళ్ల నుండి రాజధాని లేదు. మళ్ళీ హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చారట. ఇక మన బతుకులు ఆగం చేసే ప్రయత్నం ఉన్నది కేసీఆర్ది. 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక చూడు, ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. ఇక నేడు లోక్సభ ఆఖరి పోరు. ఇక తోరణం తొలగిస్తే రణమే. నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ 6:30 తర్వాత. ఈ 575 కోట్లు ఎగవేసిన సోమ్ డిస్టిలరీ. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు ఎగవేసినటువంటి కంపెనీ. దాన్ని తెలంగాణలోకి ఎలా అనుమతిస్తారు అంటూ క్రిషాంక్ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఏసీబీ వలలో అవినీతి చేపలు. పలు ప్రాంతాల్లో దాడులు. ఇక పట్టుబడ్డ ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, పోలీసు సిబ్బంది. 9 మంది ఉద్యోగులు అరెస్టు. నాగపూర్లో అగ్నిగుండం. మొత్తానికి వేసవి నేపథ్యంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ వాటర్ ప్లాంట్ స్ట్రక్చర్ వద్ద సేద తీరుతున్నటువంటి ప్రజలు. అబ్బా, ఎండ వర్షం కాక ఇక వాటర్ ఇట్లా పెట్టిరు, వర్షం పడ్డట్టుగా పెట్టినట్టున్నారు. అక్కడికి పోయి అబ్బా కూలింగ్కు సేద తీరుతున్నారు. ఇక టెస్కాబ్ను అగ్రగామిగా నిలపాలి. గొర్రెల పంపిణీ ఆగిపోయింది. ఇక కేసీఆర్ పథకాలు బంద్ అయిపోయినాయి. ఇకపై కిట్లు కేంద్రం సాయంతోనే. ఇక కేసీఆర్ కిట్లు బంద్. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా బంద్. చిన్నపిల్లలకు బడి స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ పెడితే ఏం